హాయ్ ఫ్రెండ్స్, సింగిల్ బుట్టితో సింపుల్ డిజైన్ చూపిస్తాను. అది కూడా మిర్రర్ వర్క్. 6 mm రేక్ మిర్రర్స్ తీసుకున్నాను. ముందుగా క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసేసుకుని డిజైన్ ఎక్కడైతే అనుకున్నామో అక్కడ గమ్ అప్లై చేసుకుని పైనుంచి మిర్రర్ని స్టిక్ చేసేసుకోవాలి. ఇది కుట్టుకోవడానికి సిల్క్ దారం 4 వరుసలు ఎక్కించుకోండి. అంటే 4 వరుసలు ఎక్కించుకుంటే 8 వరుసలు అవుతుంది కదా. 4 వరుసల దగ్గర మాత్రమే ముడి వేసుకోవాలి. ముందుగా మిర్రర్ మీద నుంచి కట్లు వేసుకోవాలి. అంటే అడ్డంగా 2 లైన్లు, నిలువుగా 2 లైన్లు వేసుకోండి. 4 లైన్లు వేసిన తర్వాత క్రాస్గా కూడా వేసుకోవాలండి. అంటే ముగ్గు షేప్ వచ్చే విధంగా వేసుకోవాలి. కట్లు వేయడం అయితే అయిపోయింది. నీడిల్ కిందకి దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి, కట్లు కదలకుండా. ఇప్పుడు ఈ దారం ఏమీ కట్ చేయని అవసరం లేదు. మళ్ళీ నీడిల్ ఒక సైడ్ నుంచి తీసేసుకొని ఈ కట్లలో నుంచి తీసుకొని చుట్టూ ఫ్రేమ్ వచ్చే విధంగా కుట్టుకోవాలి. కొంచెం క్లాత్ తర్వాత కట్లలో నుంచి తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఫ్రేమ్ కుట్టుకోవాలి. ఒకటే లెంగ్త్తో కుట్టుకోండి. అంటే దగ్గరికి లాగేసినట్టు ఉండకూడదు. చుట్టూ కూడా ఈక్వల్గా సమానంగా నీట్గా రావాలి. ఫస్ట్ వేసుకునేటప్పుడు ఎంత లెంగ్త్తో అయితే వేసుకుంటామో అంతే లెంగ్త్తో మొత్తం చుట్టూ వేసుకుంటూ రావాలి. అప్పుడే చుట్టూ నీట్గా రౌండ్గా వస్తుంది ఫ్రేము. ఇదిగోండి, ఇలాగా రౌండ్గా కుట్టడం అయితే అయిపోయింది. నీడిల్ కిందకి దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోండి. నెక్స్ట్ వైట్ పెన్సిల్ యూస్ చేసి డిజైన్ డ్రా చేసుకోవాలి. సింబల్ డ్రా చేశాను నేను. దీన్ని కుట్టుకోవడానికి 2 వరుసల దారం ఎక్కించుకోండి. 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసల దగ్గర మాత్రమే ముడి వేసుకోండి. ఇదైతే అవుట్లైన్ కుట్టుకోవాలి. గొలుసు కుట్టుతో కుడుతున్నాను. ఇది బేసిక్ స్టిచే కాబట్టి ఎవరైనా వేసేయగలుగుతారు. ఇక్కడ పైన వైపు షేప్ తిరిగే చోట నీడిల్ ఒకసారి కిందకి దింపేసేయండి. ఇలా కిందకి దింపేసి లాస్ట్ చైన్లోంచి మళ్ళీ పైకి తీసుకోవాలి మధ్యలో నుంచి. ఇప్పుడు మళ్ళీ నార్మల్గా కుట్టడం స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది అనమాట. మనం ఎలాగైతే డ్రా చేసామో అలానే వస్తుంది నీట్గా. డిజైన్ కంప్లీట్ అయిపోయింది. నీడిల్ కింద తిప్పేసుకోండి. నెక్స్ట్ బీడ్స్ కుట్టుకోవడానికి కాటన్ దారం 2 వరుసలతో కుట్టుకోండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు 1 by 1 కొంచెం కొంచెం గ్యాప్తో కుట్టుకుంటూ రావాలి. అంటే బీడ్స్తో ఫిల్ చేసుకుంటూ రావాలి. ఈ ప్లేస్లో కావాలంటే ముడుకుట్టు కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ గోల్డెన్ పోస్ట్ కుట్టుకోవాలి. వీడియోలో చూపించినట్టు కుట్టేసేయండి. ఇలా కంప్లీట్ చేసుకున్న సింగిల్ బుట్ట వర్క్తో బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది చూడండి. ఎంత బాగా చూస్తారో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇటువంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.